అందరికి కూడా ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సరిగ్గా 10:30 అయింది. ఇప్పుడు 11:30 వరకు మన కార్యక్రమాలు ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎండ చాలా తీవ్రంగా అయిపోయింది ఇప్పటికే. సరే, మంచిది. ఈ యొక్క వారం దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ 3వ వారంలో ఒక మంచి సందేశాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇది మన జీవితాలకు బహుక్షేమం, బహు నెమ్మది, బహు సమృద్ధిని కలిగించేటువంటి వర్తమానం. మనమందరం కూడా జాగ్రత్తగా విందాం. ప్రభు సన్నిధిలో సాగిపోదాం. చూడండి, పోయిన వారం మనం ఒక వాక్యం చదువుకున్నాం కదా, నేర్చుకున్నాం కదా. ఏ వాక్యము చెప్పండి. 2 నిమిషాలు మీకు టైం ఇస్తాను. 1 2 3 4 5. పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాం? అది అయితే మీకు పరీక్షలు పెడితే మీరు ఫెయిల్ అయిపోతారు అన్నమాట. అందుకే మీరు ఏం చేయాలంటే నోట్బుక్ పెన్ను తెచ్చుకోవాలి, రాయగలిగినది రాసుకోవాలి, గుర్తుంచుకోవాలి. మీరు తప్పకుండా నేర్చుకున్నటువంటిది మీ తోటి వారితో, మీ స్నేహితులతో, ఎవరైనా సరే, మీ ఇంట్లోతో అయినా సరే ఆ వాక్యాన్ని మీరు పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి, చెప్పాలి. చెప్తేనే మీకు గుర్తుండదు. కానీ ఇక్కడ మంచిగానే అనిపిస్తుంది, కానీ బయట కొంగలే అది గుర్తుండదు, జనాలు గుర్తురాదు. మీరు ఎవరితోనంత పంచుకుంటే తప్పక మీకు గుర్తొస్తారు. మంచి సమరయుని గురించి మనం నేర్చుకున్నాం కదా. యెరూషలేము నుండి యెరికోకు ఒక అతను దిగిపోతా ఉన్నాడు, దొంగల చేత చిక్కాడు కదా. నేను మీరు చెప్పినా కూడా ఏమంటలేదు. వచ్చారా మొత్తం పోయిన వారు అందరు ప్రజెంటేరా? బాడీ ప్రజెంట్, మైండ్ బాడీ ప్రజెంట్ ఉంటుందంట, మైండ్ ఆబ్సెంట్ ఉంటుందంట. చిన్నప్పుడు మా టీచర్లు చెప్పేటోళ్ళు. బాడీ ఏమో ప్రజెంట్. బాడీ అంటే మనం ఈయనే ఉంటాం, కానీ మన మైండ్ ఎక్కడే వెళ్ళిపోయింది. అది అట్లా దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా చూడండి. యేసు ప్రభు ఒక వాక్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే, దేవుని యొక్క వాక్యం అనే విత్తనాలను పొలంలో చల్లుతా ఉన్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడినటువంటివి సాతానుడు వచ్చి, అంటే పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయంట. అంటే వాక్యం మనము నిర్లక్ష్యంగా వింటే, వాక్యం పట్ల నిర్లక్ష్యం ఉంటే మనం వినేదానికి వింటాం, కానీ వెంటనే సాధారణ వచ్చి దాన్ని ఎత్తుకొని పోతాడు. ఇక మనకు గుర్తుండదు. రెండవది ఏంటి? రాతి మీద పడినటువంటి విత్తనం. కొన్ని విత్తనాలు రాతి మీద పడతాయంట. రాతి మీద పడ్డే విత్తనాలు ఎట్లుంటాయంటే, వాక్యం చెప్పగానే సంతోషంగా స్వీకరించేస్తారు, కానీ వేర్లు లోపలికి వెళ్ళాలంటే కింద రాయి ఉంటుంది. అంటే కఠినపరచబడినటువంటి హృదయం. వాక్యం చెప్తుంటే నాకు కాదులే అనుకోవడం, వాక్యం చెప్తుంటే ఏంది నా గురించే చెప్తున్నాడు చూడు అని అనుకోవడం. ఇలా అనుకుంటే కఠినమైనటువంటి ఆ హృదయం రాతి లాంటిది, వేరు లోపలికి కొని ఎదగనీయదు, అది మాడిపోతుంది. మూడవది మీరు చెప్తారు, చెప్పండి. ముళ్ళ పొదలలో పడిన విత్తనం. విత్తనం పడ్డది, మొలిసింది, కానీ ముళ్ళ పొదలలో
ఉంటుంది. అంటే ముళ్ళ పొదలు ఉన్నందుకు ఆ మొక్క ఎదగకుండా ఆ ముళ్ళ పొదలు దాన్ని అణిచివేస్తున్నాయంట. అంటే మనకు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని లోక సంబంధమైనటువంటి ఆశలు, ఆరాటం మనకు ఎక్కువ ఉన్నట్లయితే అది మనల్ని ఎదగనీయదు. ఆత్మలో ఎదగటానికి, లోకంలో ఎదగటానికి ఇదే తేడా, ఇదే అభ్యంతరం. లోకం ఏం కావాలంటే అంటే వాడు చూడు ఎట్లున్నాడు, మనం కూడా అట్లుండాలి, వీడు చూడు ఎట్లున్నాడు, వాళ్ళకి మనం ఉండాలి. వాడు కారు కొంటే మనం బైక్ అన్న కొనద్దా, వాడు అది కొంటే మనం ఇదన్న కొనద్దా అని చెప్పి రాత్రి పగలు ఐహికమైన విచారం అని అన్నాడు. అనగా డబ్బుల గురించినటువంటి ఆలోచన మనిషిని అణిచివేస్తుంది. 4వది మంచి నేలన పడిన విత్తనం. మంచి నేలన పడినటువంటి విత్తనం అది ఫలించి 30దంతలు, 60దంతలు, 100ంతలు, అంతకంతకు అది అభివృద్ధి చెందుతూనే ఉంటారు. అనగా వాక్యము శ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఆత్మలో ఎదుగుతారు. అన్ని విషయాల్లో కూడా వారు అభివృద్ధి చెందుతూనే ఉంటారు. అలా అభివృద్ధిని ఏ సాధారణుడు, ఏ మనుషుడు, ఏ శత్రువు కూడా అలా ఆపలేడు. హల్లెలూయా. ఇది చాలా సత్యం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ రోజున మనం ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం కదా. మొత్తానికి ఏం వాక్యం నేర్చుకున్నాం పైన వారం? మంచి సమరయుడు. మంచి సమరయుడు ఏం చేశాడు? తనకు తెలియకపోయినప్పటికీ అతడు గాయపరచబడి ఉంటే, కొనపానంతో ఉంటే అతన్ని తన వాహనం ఎక్కించుకున్నాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అతనికి కావలసినటువంటి డబ్బంతా, ఖర్చు అంతా భరించాడు. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. ఆయనను అనుసరిస్తున్నటువంటి మనం అందరం కూడా మంచి సమరయుల వలె అగుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. మనం చూసినప్పుడు ప్రజలు అనాలి, అమ్మ ఆపతిలో ఆసరగా ఉంటాడమ్మా, అండగా ఉంటాడమ్మా, మంచోడమ్మా, మా యొక్క మంచి దొరమ్మ, దేవుడమ్మా అని మనల్ని గురించి జనాలు చెప్పుకోవాలి. అందుకే ప్రభు ఆ వాక్యాన్ని రాయించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. చూడండి, సజీవ యాగముగా మనము మన శరీరాలను దేవునికి సమర్పించుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి ఆ రోజుల్లో దేవునికి ఆ రోజుల్లో యాగాలు చేసేవారు, బలులు అర్పించేవారు. మహాగొప్ప దేవునికి నేను ఏమి ఇవ్వాలి అని 7 గొర్రెలను, పొట్టేళ్లను చూడండి దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి బలులు అర్పించేవారు. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ధనం, దశంభాగాలు, శ్రేష్టమైనటువంటి అర్పణలు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞతార్పణలు అన్ని మూట కట్టుకొని వెళ్ళి దేవునికి వాళ్ళు సమర్పించేవారు. దేవునికి సమర్పించి వాళ్ళు దేవుని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరిచేవారు. అయితే ఈ రోజున అనగా కొత్త నిబంధన అనుసారముగా ఈరోజు దేవుడు మన యొక్క పొట్టేలను అడగట్లేదు, ఇంకా కొబ్బరికాయలు లేవు, కాయసక్కర్లేవు, ఏం అడగట్లే. ఆయన ఏం అడుగుతున్నాడంటే సజీవ యాగముగా మనమే సజీవ యాగముగా ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఆ రోజుల్లో వాళ్ళు తెచ్చారు వస్తువులు, కానీ ఈరోజు దేవుడు వస్తువులను ఆశించట్లేదు, మనల్ని అడుగుతున్నాడు. నీ కళ్ళు ఉన్నాయి కదా, నీ కళ్ళు దేవుని పనికి ఉపయోగపడాలి. హల్లెలూయా. నీ నోరు ఉంది కదా, నీ నోరు దేవుని స్తుతించి ఆరాధించేదిగా ఉండాలి.
నీ చేతులు ఉన్నాయి కదా దేవుని పని చేయాలి, నీ కాళ్ళు ఉన్నాయి కదా దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుడి రోజున మనల్ని కోరుకుంటున్నాడు. అందుకే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. మనం విలువ పెట్టి కొనబడ్డాం, దేవుని రక్తం చేత విమోచింపబడ్డాం. సాతాను చెరలో నుంచి, వాడి బంధకంలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఇప్పుడు ఎవరు మనం అంటే దేవుని చేత విలువ పెట్టి కొనబడినటువంటి వారము. హల్లెలూయా. దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. మీ దేహము దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని ఎవడన్నా పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానన్నాడు. దేవుని యొక్క ఆలయం పరిశుద్ధమైనటువంటిది, దీన్ని బహు జాగ్రత్తగా మనం కాపాడాలి. సరే, దేవునికి మనం ఎట్లా మనము సమర్పించుకుంటాము అనేటువంటి విషయాన్ని మనం కొన్ని వాక్యానుసారంగా రెఫరెన్స్లతో కొన్నింటిని మనం తెలుసుకున్నాం. చూడండి, కీర్తనల గ్రంథం 103వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవాను సన్నతించు, చాలు. ఇక్కడ దేవుడు చేసినటువంటి మేలులకు సజీవ యాగముగా మనం ఎలా సమర్పించుకుంటాం అనగా, మొట్టమొదట ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి బలియాగం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటిదనంటే ఆయన చేసిన మేలును, ఉపకారములను మనము తలపోసుకొని ఆయనను స్తుతించాలి. అందుకని దైవజనుడైన దావీదు ఎక్కడ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. హల్లెలూయా. ఒక పాట వచ్చు. నీవు చేసిన ఉపకారములను, నీవు చేసిన ఉపకారములను తలచి తలచి స్తుతింతును. నీవు చేసిన ఉపకారములను తలచి తలచి స్తుతింతును. సజీవయాగముగా సమర్పింతును, పానార్పణముగా పోయబడెదను. సజీవయాగముగా సమర్పింతును, పానార్పణముగా పోయబడెదను. స్తోత్రమయ్యా నా యేసయ్యా, స్తుతులు నీకే చెల్లిందో. స్తోత్రమయ్యా నా యేసయ్యా, స్తుతులు నీకే చెల్లిందో. అధిక స్తోత్రము అందగలిగినవాడా, అధిక స్తోత్రము అందగలిగినవాడా, స్తోత్రమయ్యా నా స్తుతులు స్తోత్రమయ్యా నా యేసయ్యా, స్తుతులు నీకే చెల్లింతు. హల్లెలూయా. ప్రియమైన భక్తుడు ఎంత అద్భుతంగా పాడారు. నీవు చేసిన ఉపకారములను తలచి 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 నేను స్తుతిస్తాను, సజీవ యాగముగా సమర్పిస్తాను. ఆ విధంగా
మొట్టమొదలు ఆయనకు స్తుతి చెల్లించాలి. అది దేవునికి విలువైనటువంటి అర్పణ. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు స్తుతి ఆరాధనలు ఎంతమంది పాల్గొన్నారు? చెప్పండి, చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆరాధనలో పాల్పంపులు పొందాలి. ఆరాధనలో అందరం స్తుతిస్తుంటాం. ఆయన చేసిన మేలు తలపోసుకొని దేవా నీ స్తోత్రం స్తోత్రం అని. అట్టి స్తుతి ఆరాధన దేవునికి అంగీకారమైనటువంటిది. హల్లెలూయా. దేవునికి విలువైనటువంటిది. కొంతమంది వస్తారు సున్నం పెట్టి సమాధానం లాక్కుంటారు. యేసు ప్రభు అన్నాడు, నేనట్లేదు, అలా నామే కంప్లీట్ చేశాను. మూతి తెచ్చేలే, ఇంటికానే తాళాలు వేసుకొని వస్తారు. వచ్చి మట్ట సంఘంగా ఉండి మట్ట సంఘంగా వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు ఏంటంటే, నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనను నీవు స్తుతించాలి. దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకొని నీవు ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన నీ నుంచి ఏం అడగకుండానే ఆయన నీకు అన్ని ఇస్తున్నాడు. మన రోజు టోల్ గేట్ కాడ ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది. టోల్ గేట్ కాడ BMW కార్. అది BMW కార్ అని అంటే కార్లలో చాలా రేట్. అది ₹1,00,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కార్. 80, 90, కోటి, 2 కోట్లు, 5 కోట్లు. ఎందుకంటే బాగా ఉన్నోళ్ళు వాళ్ళు సేఫ్టీ కొరకు ఏదైనా ప్రమాదం జరిగిన ప్రాణాలకి అపాయం కలగకూడదని కోట్లు పెట్టుకుంటారు కారు. ఆయన ఇట్లా టోల్ గేట్ దగ్గర వచ్చి ఇట్లా కారు ఆపుతున్నాడు. వెనుక నుంచి ఒక పెద్ద ట్రక్కు, అది సిమెంట్ లోడ్ తీసుకొని వస్తాయి. అవి అంత ట్యాంక్ ఉంటుంది, పెద్ద ట్యాంక్ ఉంటుంది. అంటే రెడీమిక్స్ లాగా ఉంటుంది, పెద్ద ట్యాంక్ ఉంటుంది. దాని నిండా సిమెంట్ ఉంటుంది. సిమెంట్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి బండి, వదల బండి. అది వచ్చి ఆ డివైడర్ని ఇట్లా ఎక్కింది. ఒక పక్క డివైడర్ని ఇట్లా ఎక్కి అట్లా ముందరికి వెళ్ళేసరికి ఒక్కసారి బండి పల్లి పడ్డది. ఏ కార్ మీద పడ్డది అంటే ఈ BMW కార్ మీద పడితే, ఆయన బ్యాంక్ ఆఫీసర్ అండి. అది పడ్డది, మెల్లగా అంచేసి తప్పడం అయిపోయిందంటే కోటీశ్వర్. కానీ కోటి పెట్టుకున్నాడంటే ఎంత ధనవంతుడో. కానీ చూస్తుండగానే ఆయన ప్రాణాలు పోయినాయి. రక్షించండి అంటే ఇక అది ఇట్లా అణిగిపోయిన తర్వాత డోర్లు తీయడానికి వస్తుందా? లాక్కుంటాయి ఆల్రెడీ. అవి ఇంకా అణిగిపోయినాక రావు కూడా. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. పెద్ద మనిషి హాస్పిటల్కి వెళ్ళాడు. ఈ ఊపిరితిత్తులు పని చేస్తలేవని చెప్పి. అయితే ఆయనను 2 రోజులు ఆయనకు వెంటిలేటర్స్ పెట్టారంట. వెంటిలేటర్స్ అంటే మీకు తెలుసా? అవి నర్సం మనం డాక్టర్ వచ్చింది. వెంటిలేటర్లు అంటే ఏంటమ్మా? వెంటిలేటర్లు అంటే మనం గాలి పీల్చుకోలేకపోతే డైరెక్ట్ మన ఊపిరితిత్తులలోనికి మన నోట్లకి పైపు పెట్టేస్తాడు. అది ఆక్సిజన్ పంపిస్తుంటుంది, డైరెక్ట్ ఆక్సిజన్ ఊపిరితిత్తులకి. ఇక మన యొక్క ఊపిరితిత్తులు పని చేయకపోయినా అదే గాలిని ఇస్తా ఉంటే ఆ గాలి తీసుకొని మనిషి ప్రాణం నిలబడుతుంది. అదేగా మా మనవడు చిన్నగా పుట్టిండు కదా, నెలలు నిండక ముందే 3 నెలలు పెట్టిండు. 3 నెలలు. అయితే ఈ మనిషి, పెద్ద మనిషి లంగ్స్ ఖరాబ్ అయిపోయి హాస్పిటల్కి వెళ్తే అతనికి పెట్టారు. పెట్టి 3వ రోజు పిల్లేసినట్ట. అయ్యా ఇగో నీకు వెంటిలేటర్స్ పెట్టినందుకు నీకు అక్షరాల 3,30,000 అయినాయి అని చెప్పేసి. అప్పుడు ఆయన బిల్లు తీసుకొని మోకరించి, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రాలయ్యా అని చెప్తున్నాడ.
ముందుకు రావాలి. స్తోత్రాలయ్యా, వందనాలయ్యా తండ్రి, నీకే స్తుతి నాయన, స్తోత్రం నాయన అని చెప్తున్నాడు. ఆ డాక్టర్కి ఏమర్థం కాలేదు. అరే ఏమైనా పిచ్చిలేసిందా అయింది, ఎవరైనా బిల్లు వేస్తే అయ్యా బిల్లు కొంచెం తగ్గి సార్ ఇంత కట్టలేని అనాలి, కానీ స్తోత్రాలు చెప్తున్నాడు ఏంటి అని అనుకున్నాడు. అయితే చూడండి, 2 రోజులకే 3,30,000 వేస్తే నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినాయి. 70 సంవత్సరాల నుంచి నా దేవుడు ఒక్క రూపాయి లేకుండా నాకు ఆక్సిజన్ ప్రాణవాయువు అందించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంత విచిత్రం, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! దేవుడు చేసిన మేలు ఉపకారాలు నువ్వు కనిపెట్టగలుగుతున్నావా? నువ్వు ఆలోచించగలుగుతున్నావా? ఒక్కరోజు నువ్వు హాస్పిటల్కి వెళ్ళొస్తే ఎన్ని వేలు బిల్లు అవుతుందో, లక్షల్లో బిల్లు అవుతుంది. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీ దగ్గర ఒక్క రూపాయి వసూలు చేయలేదు. స్తుతించే అవసరం లేదా? ఆయన ఆరాధించొద్దా? ఆమేన్, హల్లెలూయా. ఆయనను స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మనం ఘనపరచాలి. అంతేగాని మనం వచ్చినమా వెళ్ళిపోయినామా అంటే దేవుడు నిన్ను బట్టి సంతోషించడు. అన్నిటికన్నీ ఇచ్చిండు. ఆమేన్, హల్లెలూయా. కొంచెం ఒక్కసారి లేచి ముందరికి జరిగి కూర్చోండి. ఎన్నుకున్న వాళ్ళు ఎండకున్నారు, ఫ్యాన్ల కింద కూర్చోండి మంచిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలు ఇద్దరికి రండి, చక్కగా ముగ్గురు మంచిగా ఫ్రీగా విశాలంగా కూర్చోండి. చర్చ కూడా నీట్గా అనిపిస్తుంది. మంచిగా కూర్చోండి. ఆడాడ సీఎంగా మన కర్రలు పోయినట్లు కనిపించదు, నిండుగా. ఆమేన్, హల్లెలూయా. ఈ లైన్లో ఇస్తాను సరే. నైస్, ఓకే ఓకే, సరే ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. శాంతమైన ఏం పట్టలేదా? ఏం పట్టదా? హల్లెలూయా. సరే, మన సమయం మించిపోతుంది. మనం అందరం చక్కగా ఈ విషయాలు నేర్చుకున్నాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హోషేయ గ్రంథం 751 పేజీ నంబర్ 751, 14వ అధ్యాయం 2వ వచనం. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నింటినీ పరిహరించుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి. హల్లెలూయా. హోషేయ ప్రవక్త ఎప్పుడో చెప్పాడండి, యేసయ్యా నీవు మా పాపాలను క్షమించు, ఇదిగో ఎడ్లకు బదులుగా మా పెదవులను నీకు అర్పిస్తున్నా, నీవు అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నది. హల్లెలూయా. దేవుడు అంగీకరించేటువంటివి ఏంటంటే ఎడ్లు కాదు, దేశాలు కాదు. ఏం కావాలంటే మంచి మనసుతో హృదయపూర్వకంగా ఆయనకు స్తుతి. హల్లెలూయా. పెదవులను ఆయనకి ఇవ్వాలి. ఇవ్వగలుగుతున్నారా? మీరు పాటలు పాడగలుగుతున్నారా? చేతులు ఇస్తున్నారా? చప్పట్లు కొడుతున్నారా? కొట్టండి ఒకసారి, కొట్టండి. దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఆయన నామాన్ని సజీవ యాగముగా మనల్ని మనము ఆయనకు సమర్పించుకోవడం అంటే మొట్టమొదలు ఆయనకు స్తుతి చేయాలి. హల్లెలూయా. ఏడంటున్నాడు, మా పాపములన్నింటినీ పరిహరించుము, ఎడ్లకు బదులుగా
నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. రెండవది చూద్దాం. సజీవ యాగముగా మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. అది చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. గలతీ 2:20 169. నేను ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సజీవ యాగముగా సమర్పించుకోవటము, ఆయనకు స్తుతి చెల్లించడము, సజీవ యాగమైపోవటం. ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు గలతీ విశ్వాసులకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తా ఉన్నాడు. ఇక్కడ ఇంత అద్భుతమైన మాట ఒకసారి సరిగ్గా గమనించండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అన్నాడు. సిలువ వేయబడ్డాడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. క్రీస్తు ప్రభు అయితే ఆయనను ఇట్లా కొట్టారు కదా, మరి పౌలును కూడా అట్లా కొట్టారా? కొట్టలే. పౌలుని ఏం సిలువ వేయలే. యేసు ప్రభువును సిలువ వేశారు కానీ పౌలును సిలువ వేయలే. కానీ ఇక్కడ ఈయన చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దాని యొక్క భావం ఇక్కడ కింద చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను. దీని అర్థం ఏమిటి అంటే, చూడండి, దీని అర్థం ఏంటంటే, ఆయన సిలువ వేయబడ్డాడు. ఎట్లా సిలువ వేయబడ్డాడు? ఆయనను అనేక మంది గాయపరుస్తున్నారు. పౌలును అనేక మంది గాయపరుస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. ఆయన ఏ తప్పు చేయలే. ఆయన ఎవరికి కీడు చేయాలనే ఆలోచన కూడా తన మనస్సులో లేదు. ఆయన తన యొక్క జీవితాన్ని సమర్పించి దేశాలు తిరిగి, మీరు ఈ వాక్యాన్ని వినండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీరు పరలోక రాజ్యాన్ని చేరుతారు, ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందుకుంటారని చెప్పి నశించిపోతున్నటువంటి జనాలకందరికీ ఈ రక్షణ సువార్త ప్రకటిస్తున్నారు. ఆయన ఎవరికి కీడు చేయలే. చేసిందా? చేయలే. ఆయన ఎవరిని దూషించలే. ఆయన ఎవరు నశించిపోవాలని ఏ శాపవచనాలు పలకలే. ఆయనను కొట్టారు, తిట్టారు, అవమానించారు, అన్ని విధాలుగా ఆయనను బాధ పెట్టారు. అయితే ఇక్కడ అంటుండు, నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడ్డాను. యేసు ప్రభు సిలువలో ఉండి, తండ్రి మీరేం చేస్తున్నారో నాకు తెలియదని ప్రార్థన చేశారు. పౌలు కూడా ఆ విధంగానే అన్నింటినీ సహించి ఎవరి మీద ద్వేషం ఉంచుకోలేదు, కోపం ఉంచుకోలేదు, పగబట్టలేదు, మీరు నాశనమైపోవాలని ఏనాడు కూడా పలకలేదు. కానీ వారిలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా నశించిపోకూడదని చెప్పి అందరికీ దేవుని యొక్క రక్షణ సువార్త రక్షించింది. హల్లెలూయా. చూడండి, సజీవ యాగముగా జీవించడం, సజీవ యాగముగా ఆయనకు అప్పగించుకోవడం అంటే పౌలు వలె నువ్వు జీవించగలుగుతావా? ఈరోజు మనం ఆయనకు సమర్పించుకోవాలనేటువంటి ప్రసంగం ఏంటంటే,
ఆయన స్తుతించడం అంటే అందరూ స్తుతిస్తారు కదా. పాటలు పాడమంటే అందరూ హల్లెలూయా స్తుతి మహిమ అని ఎగిరెగిరి పాడగలుగుతారు. కానీ ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకున్నట్టులో పౌలు వలె నువ్వు గాయపరచబడినా, నువ్వు నిందించబడినా, నిన్ను నిందించిన వాళ్ళను, గాయపరిచిన వాళ్ళని క్షమించగలవా? దేవుడు ఈరోజు నిన్ను కోరుతా ఉన్నాడు, నిన్ను అడుగుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు క్షమించగలగాలి, నీవు ఆయనను ఆరాధించగలగాలి, ఆయనను గణపరచగలగాలి. శ్రమలలో కూడా పౌలు దేవుని స్తుతించడానికి కారణం ఏంటంటే ఆయన తన మనస్సులో మంచిగా ఉన్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, దేవుని కొరకు శ్రమ వచ్చినా నేను ఆయనను స్తుతించడం మానను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తన మంచికే, తన చిత్తమునకు తన మంచికే ఆరాధన. నేనెల్లప్పుడు స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు కన్ను తిందును, నిత్యము ఆయనకి. ఎల్లప్పుడు యెహోవాను కన్ను తించెదను, నిత్యము ఆయనకి జ్ఞానోదయం. కన్నీలే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేశాయినా. కన్నీలే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేశాయినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా ఆరాధన యేసుకే, అంతా మంచికే, తన చిత్తమునకు తన. ఆమేన్, హల్లెలూయా. డిస్టర్బ్ చేస్తారు పిల్లలు. మంచి కొడుకునే వస్తుందా నీకు? వాడబడాలి, దేవుని సన్నిధిలో మనం అందరం వాడబడాలి. ఆమేన్, హల్లెలూయా. మూడవది చూద్దాం. మూడవది పరిశుద్ధముగా, దేవునికి అనుకూలముగా మనము జీవించాలి. అనగా మన జీవితం పవిత్రంగా ఉండాలి, పాపానికి దూరంగా, దేవునికి దగ్గరగా, ఇష్టంగా మనం జీవించాలి. చూద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1:15-16 మొదటి పేతురేనా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎంత గొప్ప వాక్యం చెప్తుందంటే, మీరు పూర్వమందు
అజ్ఞాన దశలో మీకుండిన పూర్వమందు అజ్ఞాన దశ, పూర్వంలో అజ్ఞానంలో ఉన్నారు. పిల్లలు ఎవరు ఎండకు నడుస్తున్నారు చూడమ్మా, వెనకన్నా నచ్చి కూర్చోబెట్టండి. లోపల ఎండ వాడబడుతుంది. లోపల రండి, కాలు కాలుతుంది. లోపల రావాలి, ఇంకా కూర్చోండి. రావాలి తొందర. అరే కూర్చో కూర్చో, కూర్చో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మన టైం ఎంత ఉంది? ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా. హాఫ్ అన్ అవర్ అంటే పావు గంట ఉంటుంది మనకి వాక్యానికి. పావు గంటలో మనం ముగిస్తున్నాం. ఇక్కడ ఏమంటుందంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడను తండ్రి చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడను, నా పిల్లలు కూడా పరిశుద్ధులు. ఆమేన్, హల్లెలూయా. నేను పరిశుద్ధుడను, నా పిల్లలు పరిశుద్ధులు. నేను పరిశుద్ధుడను, నా పిల్లలు పరిశుద్ధులు. చూడండి, ఆయన పిల్లలమైనటువంటి మనము మన లోపల పరిశుద్ధత ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిశుద్ధతను పాడు లేపడానికి సాతానుడు ఎప్పుడు కూడా వాడు కాసుకొని కూర్చుంటాడు. సాతానుడు ఏం చేస్తాడంటే, మనం పరిశుద్ధంగా ఉండటం మనకి ఇష్టం లేదు. మనం పాపంలో పడిపోవాలి, పాపంలో ఉండాలి, మనం పాపులమైపోవాలని చెప్పి సాతానుడు ఏం చేస్తాడంటే, పాపంలో మనల్ని పట్టుకొని పాపంలో జీవించడానికి వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే మనం సైతాను పిల్లలం కాదు. హల్లెలూయా. నీవు క్రీస్తు రక్తం చేత విమోచింపబడినటువంటి వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, ఆయనను అనుసరించి నడుచుకొనుచున్నటువంటి వాడు. సైతాను పిల్లలైతే సైతాను లాగుంటారు. చూడండి, పందులునే అనుకోండి, పందులు పంది పిల్లలు, పంది పిల్లలు బురద కనిపించినాయంటే ఇక వాటికి ఎంత సంతోషమో. అవి మంచి బురదనా, మురుగు నీళ్ళ, అది ఎందుకంటే అవి పందులు. ఈ పందులకు ఏం కావాలంటే మురుగు కావాలి అంతే. ఒక రోజు ఒక బాగా రాజుగారు అంట, ధనవంతుడు ఏం చేసిండో, ఓ పందిని చూసి చాలా ముచ్చట పడిపోయినట. అప్ప, పంది ముక్కు ఎంత బాగుంది, ఈ పంది కనుక బంగారు ముక్కు పెట్టామనుకో అసలు దాని అందం అని చెప్పి. చూడండి, పందిని అందరు ద్వేషిస్తున్నారు, పందిని అందరు తిడుతున్నారు, కానీ పందికి నేను గొప్ప విలువ తీసుకొని వస్తా అని చెప్పేసి మంచి సోనియా మిర్చా పేరుండే కదా అందరు, సానియా మిర్చా ఎట్లా పెడతారు ముక్కుపుల, అబ్బో వెరైటీ ఉంటుంది అనేది. అట్లా ముక్కుపుల చేసి మంచిగా దానికి బట్టలు, దానికి బూట్లు, దానికి దువ్వెనలు, నెత్తికి పౌడర్లు అన్నీ తెచ్చాడు. నెత్తి కాదు కదా, ముఖానికి పౌడర్. ఇక రకరకాలు తీసుకొచ్చి ఒక మంచి గొలుసు, బంగారు గొలుసు వేసాడు. అంతా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడల్లా దాన్ని సంకల పెట్టుకుంటాడు, తీసుకొని తిరుగుతా ఉన్నాడు. పెద్ద పెద్ద ఫంక్షన్లో మంత్రులు వస్తున్నారు, అందరు వస్తున్నారు. అందరి ముందర కూడా ఆయనకో సీటు, చెప్పండి, ఆయనకో సీటు, ఇక పెట్టి ఇట్లా తిరుగుతా ఉన్నాడు. ఒకరోజు రాజభవనంలో నుంచి తోటలకు వెళ్ళాడట. మైదానంకి వెళ్ళి దాన్ని ఇలా తిప్పుతా ఉంటా ఉంటే పందికి వాసన వస్తుందంట. పందికి వాసన, మురుగు వాసన, బురద వాసన వచ్చేస్తుంది. ఇక రాజుగారి నుంచి అది లాక్కపోతుంది, రాజుకి లాక్కపోతుంది. ఎక్కడ అబ్బాయి తీసుకొని పోతే రాజుతో దులిపించుకొని బురద పోయి, బాబా ఎన్ని రోజులకు దొరికింది నాకు బురద,
అని చెప్పి డై కొట్టింది అంట, కొర్రు కొట్టేది. కొర్రు కొట్టి ఇక మూతంతా ముక్కంతా మాత్రం లోపలికి వెళ్ళి ఇట్లా లేచింది. లేచేసరికి రాజు అన్నాడు, పందికి ఎవ్వడు కూడా విలువ తీసుకొని రాలేడు. దాని స్వభావం అంతే, దాని స్వభావమే అంత, దాని పుట్టుకనే అంత. చూడండి, దాని పుట్టుక అలాంటిది, దాన్ని మార్చలేదు. పాపులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, కఠినాత్ములు ఉంటారు. వాని జన్మనే అంత, ఇంక వాడు మారాడు. నీవు ఎన్ని బంగారు గొలుసులు పెట్టినా, ముక్కు పుల్ల పెట్టినా, నువ్వు ఏం చేసినా దాని స్వభావము అంతే. కానీ నీ స్వభావం, నా స్వభావం గొర్రె పిల్ల వంటి స్వభావం. మీరు విధేయులైన పిల్లల వలె అని అన్నాడు. అందుకే ఏమన్నా అక్కడ 15వ వచనంలో, కాగా మీరు విధేయులైన పిల్లలై. చూడండి, మీరు విధేయులైన పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో ఉండినట్లు కాకుండా ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర ఉండాలి. కొంతమంది దేవుని దగ్గర ఉండి కూడా వాళ్ళ అజ్ఞానపు జీవితాన్ని మార్చుకోలేదు. ఎవరు మార్చలేదు, కొంతమంది మార్చలేదు. కారణం ఏంటంటే వాడి స్వభావం అంతే, వాడి పుట్టుకనే అంత, వాడు పుట్టినట్లు ఉంటుంది. వాడు పుట్టినట్లా నువ్వు అంతం సాహసం చేయకు. వానికి దూరంగా ఉండు, వానికి దూరంగా అమ్మన్నాడు దేవుడు. ఏం చేయమనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండవలసిన వాడవుగా. నీ ఎక్కడ చాలనంటే నువ్వు దూరంగా ఉండాలి. వాడు బాగా నేను పిలుస్తాడు, మారిపోయింది అనుకుంటాడు, వాడు మారాడు. చూడండి, విధేయులైన పిల్లలు విధేయులు. గొర్రె నడుస్తా గెట్టు మీద నడుస్తుందట. ఒరిగెట్ల మీద నడిస్తే జారిపోయి దాని కాలు బురదలో పడ్డది. కానీ వెంటనే అది ఏం చేస్తాయంటే బురదని ఇట్లా దులిపేసుకుంటుంది. దానికి ఇష్టం లేదు, బురద దానికి ఇష్టం లేదు, పాపం ఇష్టం లేదు. పరిశుద్ధులైనటువంటి వారు, పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారికి పాపముతో ఏ పని లేదు. పాపము జోలికి వారు పోరు. పాపుల దగ్గరికి కూడా వెళ్ళరు, దుష్టుల దగ్గరికి వెళ్ళరు, దుర్మార్గుల దగ్గరికి వాళ్ళు వెళ్ళరు. నువ్వు వెళితే కుక్కతోనికి పోయి లక్షణాలు పోగొట్టుకోరు. కుక్కతోనికి పోయినా ఎందుకు, నువ్వు పోయినా కాబట్టి పోయింది. మనము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకున్న వారం. హల్లెలూయా. సజీవ యాగముగా ఆయనకు నిన్ను నీవు సమర్పించుకున్నటువంటి వాడు, నిన్ను నీవు సమర్పించుకున్నటువంటి దాన్ని. కాబట్టి నువ్వు జాగ్రత్త. బాగానే మాట్లాడుతుంది కదా అని నువ్వు పోయి కూర్చున్నావు అనుకో, నీ బతుకు బస్ స్టాండ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకేమనిపించదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది దాంట్లో కాబట్టి వాళ్ళకేమనిపించదు. కానీ నీకు చిన్న మాట వచ్చిందనుకో, నీ హృదయం గాయపడుతుంది. నీ శరీరం కాదు, నీ హృదయం గాయపడుతుంది. హృదయానికి అయినటువంటి గాయానికి మందు లేదు. ఆ వేదన ఎవరు తీరుస్తారు? అందుకని నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. దేవుడు చెప్పిండు, పాపులతో జోలి లేక నీవు విధేయులైన పిల్లల వలె పూర్వపు అజ్ఞాన దశలో నీకున్నటువంటి ఆ ప్రవర్తనను విడిచిపెట్టి ఆయన పరిశుద్ధుడైనట్లు మీరును సమస్త విషయములలో పరిశుద్ధులుగా ఉండండి. మీరు ఉంటారంతే. ఉండండి అంటే మీరు ఉంటారని ఆయనకు తెలుసు. హల్లెలూయా. మీరు ఉంటారని ఆయనకు తెలుసు, మనం ఉంటామని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఈ యొక్క ఆజ్ఞ మనకి ఇస్తున్నాడు. కానీ మనం ఉండలేని పక్షాన మనకేమి ఇస్తాడా?
మనం ఉండగలం, మనం చేయగలం. దేవుడు మన పక్షంగా ఉండి చేయించగలిగిన వాడు ఉన్నాడు కనుక మీరు ఉండండి అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యం చూసుకొని నేను ముగిస్తాను 5 నిమిషాల్లో. దేవునికి యుక్తమైనటువంటి సేవ మనము చేయాలి. యుక్తమైన సేవ. యుక్తమైన సేవ అంటే అది యుక్తమైన సేవ అనగా దేవునికి ఇష్టమైనటువంటిది. అది బాహ్య ఆచార సంబంధంగా కాదు, కానీ హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వచనం చూడండి, యోహాను సువార్త 4:24. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడును. ఆ స్త్రీ ఆయనతో చాలు మళ్ళొకసారి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యుక్తమైన సేవ ఆయనకు మనము చేయాలి. యుక్తమైన సేవ చేయాలంటే నీవు హృదయపూర్వకంగా చేయాలి, ఆచారంగా చేయటంగా. చాలా మంది ఆచారంగా సేవ చేస్తుంటారు. ఆచారం ముందుకు రావడం, ఓ పాట పాడినవా, వాక్యం చదివినవా, వాక్యం చెప్పినవా, అయిపోయింది. కానీ దేవుడు అట్లా హృదయపూర్వకంగా ఆచారంగా చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళది ఎట్లా ఉంటుంది? ఆచారంగా చేయడం ఏంటంటే వంతుకు గంతు. నేను వచ్చానా లేదా చెప్పు. నేను చూసినావా? వచ్చినా లేదా? నీళ్ళ మీద తెచ్చిపెట్టినా లేదా దగ్గర? నీళ్ళ మీద నేను ఎవరైనా నువ్వు ఆ పని వంతుకు వచ్చిపోయినట్లు ఎవడు అడిగింది? ఆ రోజు అందరంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము ఈ కార్యాలు చేయలేదా? నీ నామమున మేము మీటింగ్లు పెట్టలేదా అని అన్నారట. భోజనాలు పెట్టలేదా అని అన్నారు. ఎవరు? భక్తులే. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిలబడితే యేసు ప్రభు ఏమో ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించిన వాళ్ళని పని కూడా ఏది చేసినా ఒక ఆరాధనలాగా భావించుకొని చేసినటువంటి వాళ్ళని యెహోవా చేత, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తాడు. ఎక్కడ ఆ మాట? ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ మాట ఉంటుంది మత్తయి సువార్త 24వ అధ్యాయం అనుకుంటా. చూడండి బాబా, ఆ 25 31 చదవమ్మా. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి,
లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు వాళ్ళని పిలిచాడు. కుడివైపున ఉన్నారు, ఎడవైపున ఉన్నారు చూస్తారు. ఏ ప్రభువా, మీ నామమున మేము దయ్యాలు ఎలాగొట్టాలి, సేవ చేయలే, మేము ఇది చేయలే, అది చేయలే, ఎన్నెన్ని చేయలే నీ కొరకు, మేము ఎంత ఖర్చు పెట్టుకోలేదు, ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళ కాడికి మేము పోలేదు అన్నారు. అంటే ఆయన అన్నాడు, నా తండ్రి చిత్త ప్రకారముగా మీరు సేవ చేయలేదు. చేశారు, కానీ మీరు ఆచారముతో చేశారు. అయినా పేరు కొరకు, ఆయన అంటే పేరు పేరు కావాలి. ఈరోజు చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు ఏం ఆశిస్తున్నారంటే పేరు ఆశిస్తున్నారు. యేసు ప్రభు తన పేరు ఎక్కడ చెప్పుకోవడానికి ఇష్టపడలే, పడ్డా? ఆయన శిష్యులు వాళ్ళ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడలే. ఆయన ఏమన్నాడు, ఇదిగో నేను స్వస్థత కలిగిందా, ఎవరితో అని చెప్పకు, దేవుని మహిమపరచు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, ఎవరితో చెప్పకు, నీ దేవుని మహిమపరచు. దేవుడిని కార్యం చేసింది కదా, దేవుడిని కార్యం చేసింది కదా, ఆయన స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరచు, ఆయన సంతోషిస్తాడు. నా పేరు చెప్పదు, కోరలే. ఈ రోజున పేరు కొరకు ప్రతిష్ట కొరకు, కీర్తి కొరకు ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా పేరు ఆశిస్తున్నారంటే వాళ్ళకి వాక్యం అర్థం కాలే, ప్రభు యొక్క మార్గం అర్థం కాలే. ప్రభు యొక్క మార్గంలో ఆయనకే స్తుతి, ఆయనకే మహిమ, కానీ వ్యక్తిగతమైనటువంటి మహిమ ఎవ్వరికి కూడా లేదు. హల్లెలూయా. ఆయన పాస్టరే కావచ్చు, పోపు కావచ్చు, ఓ దేశానికి అధిపతి కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత ఘనత కూరదు. హెబ్రోన్లో వాళ్ళు ఏం చేశారంటే, ఏసన్నగారుల చర్చిలో, హెబ్రోన్ చర్చిలలో అనగా దేవుని మందిరంలో వాళ్ళు గొప్ప ఎమ్మెల్యేలు, ఎంపీలైనా, కలెక్టర్లైనా వాళ్ళు అందరితో పాటు వచ్చి కూర్చున్నారు, అందరితో పాటు సేవ చేశారు. అందరికంటే కూడా తక్కువ పనిని వాళ్ళు ఎంచుకొని చేశారు. కారణం ఏంటంటే మేము ఇంత అంత అని వాళ్ళు, కారణం ఏంటి, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ఆ ప్రభు యొక్క మార్గాన్ని వాళ్ళు గ్రహించారు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే యుక్తమైన సేవ అనగా ఆత్మతో సత్యముతో ఆరాధించే సేవ. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని సజీవ యాగంగా ఆయన మనల్ని ఆయనకు సమర్పించుకోవాలనుకుంటున్నాడు కదా. అందులో భాగంగా ఒకటి స్తుతి చెల్లించాలి, రెండవది పౌలు వలె సహనము, ఓర్పు కలిగి ఉండాలి, మూడవది పరిశుద్ధమైన జీవితం చేయాలి, నాలుగవది యుక్తమైనటువంటి సేవ